హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు కొండకు వచ్చాం ఫ్రెండ్స్. చూడండి, కొండకి ఎత్తు అవి అయితే కనిపించాయి. వీటి పేరు అయితే రాంపోల్ అంటారు. మా భాషని, మీ భాషని ఏమంటారు కామెంట్ చేయండి. మేమైతే ఈరోజు కొండకి ఏం చేస్తున్నామో మీకైతే దగ్గరుండి చూపిస్తాం ఫ్రెండ్స్. రెండు అయితే మనమైతే వెళ్దాం. పద. సెల్పుకుంటూ పదండ్రా, సెల్పుకుంటూ పదండి. ఫ్రెండ్స్ మేమైతే అడ్డపిక్కలు అడ్డపిక్కలకి వెళ్తున్నాం. అరవై చెట్టు ఈ విధంగా వెళ్ళాలి. ఇదైతే దారి చూడండి. మేమైతే ఈ విధంగా వెళ్తున్నాం. దారి అయితే ఇలా సెల్పుకుంటూ వెళ్తున్నాం. మేమైతే మళ్ళీ దగ్గర రావాలి కాబట్టి సెల్పుతూ వెళ్ళాలి ఫ్రెండ్స్. మళ్ళీ దారి తీసుకెళ్తున్నారు. మనమైతే అడ్డ చెట్టు దగ్గర వచ్చాం. చూడండి, అడ్డకాయలు అయితే ఎంత చక్కగా ఉన్నాయో మీకైతే దగ్గర నుండి చూపిస్తున్నాను. చూడండి, అవైతే ఇప్పుడు ఏరి కాల్చి మరి ఏ విధంగా ఉంటాయో మీకైతే దగ్గర నుండి చూపిస్తాను ఫ్రెండ్స్ మా వీడియోలో. జంగిల్ జంగిల్ రక్కేస్తాయి మరి. ఓ ఫ్రెండ్స్, నేనైతే ఈ చెట్టు కోసం వచ్చాను ఫ్రెండ్స్. కానీ మాకైతే దగ్గర మధ్యలో ఇది అయితే కనిపించింది. చూడండి, ఇదైతే దుంప పైకి ఉంది. చూడండి, చాలా బాగుంది. చూడండి ఫ్రెండ్స్, ఇది మొత్తం వచ్చేస్తుంది. చూడండి, దుంప అయితే ఈ విధంగా ఉంటుంది. అమ్మో, పురుగు పట్టండి, పురుగు మా పురుగు ఫ్రెండ్స్. నేనైతే పురుగు పట్టేస్తుంది. చూడండి ఎంత పెద్ద పురుగు మీకైతే చూపిస్తాను. దుంపదారు ఉండిందా? దుంపదారు ఉండింది. దీన్ని అయితే తవ్వని అవసరం లేదు ఫ్రెండ్స్. చూడండి, పైకి ఉండింది. భలే బాగుంది ఫ్రెండ్స్. మీరు నమ్మరు కదా, నేనైతే చిన్నది నరికి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ చూడండి, దీని అయితే చేదు దుంప అంటారు. చేదు దుంప కూర వండుతారా? చూడండి, దీన్ని కూర వండుతారు ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు తీసుకెళ్తాను. దీన్ని ఇలా కట్ చేసి తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. దీనైతే ఇప్పుడు ఈ విధంగా తీసుకెళ్తాం. చూడండి, స్మెల్ అయితే భలే వస్తుంది. చాలా బాగుంది కూడా. ఇదైతే పైకి ఉండింది. చూడండి ఎంత బాగా ఉంది, ఒక సింబల్ లాగా. సరే, మనమైతే చూడండి ఫ్రెండ్స్, మనమైతే ఆ చెట్టుకి వెళ్ళాం. చెట్టుకు అయితే అడ్డపిక్కలు లేవు ఫ్రెండ్స్. మనమైతే వేరే చెట్టుకి వెళ్తున్నాం. ఇప్పుడైతే మీకు పూల గురించి చెప్తున్నాం. చూడండి, పూలు ఎంత చక్కగా ఉన్నాయో మీకు అయితే దగ్గర నుండి చూపిస్తున్నాం. చూడండి, మా కొండ పూలు చూడండి చాలా స్మెల్ వస్తున్నాయి ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి కూడా. చూడండి ఫ్రెండ్స్, ఇది దారి మంచి వాసన వస్తున్నాయి ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగున్నాయి. చూడండి ఫ్రెండ్స్, మనమైతే కొండకి వెళ్ళినప్పుడు వాటర్ అయితే తీసుకెళ్ళాలి. ఈ విధంగా మనమైతే దాహం వేస్తాం కాబట్టి ముందు జాగ్రత్త ఇంటి నుంచే వాటర్ తీసుకెళ్ళాలి ఫ్రెండ్స్. నాలుగో చెట్టు కనిపిస్తుంది కానీ ఒక్కట్లేదు అక్కడ. ఉంటాయో ఉండవో తెలియదు కదా ఫ్రెండ్స్. మనమైతే కొండ పక్కన జోర ఉంది ఫ్రెండ్స్. చూడండి, జోరకి చాలా బాగుంటాయి వాటర్. మేమైతే ఇక్కడ వాటరే ఊరికి తీసుకెళ్ళినాం. చాలా చల్లగా ఉంటాయి ఫ్రెండ్స్. ఎండాకాలం అయితే ఇవే తాగుతాం మేము.
పీతలు అయినా పడదామా? కప్పలేపున్నా అక్కడ ఫ్రెండ్స్. చూడండి గొడ్లు కూడా ఇక్కడ వచ్చి తాగుతాయి ఫ్రెండ్స్. ఇదైతే ఎండాకాలం కాబట్టి గొడ్లు మొత్తం ఈ విధంగా ఉంటాయి. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ మేమైతే తాగుతాం. ఫ్రెండ్స్ చూడండి, నాకైతే దాహం వస్తుంది. నేనైతే వాటర్ తాగుతున్నాను. చూడండి ఒక ఆకు దారి. ఫస్ట్ అయితే ఆకు కడగాలి. ఇలాగా కడిగినట్టు ఈ విధంగా తీసుకొని చూడండి, చాలా బాగున్నాయి వాటర్. వేడి కూడా చాలా చల్లగా ఉన్నాయి మా. ఫ్రిడ్జ్ అవసరం లేదు తెలుసా. చూడండి వాటర్ అయితే ఈ విధంగా పడితే వాటర్ అయితే ఆగుతాయి. చూడండి ఎంత బాగా ఆగుతున్నాయి. మొత్తం తాగేసేలా కూడా ఎవరు. చాలా బాగున్నాయి. మనమైతే ఇప్పుడు వెళ్దాం. చాలా దూరం వెళ్ళాలి, పద. చాలా దూరం వెళ్ళాలి. మా చెట్టు వరకునా. ఊరు ఇక్కడ పెద్ద చెట్టు ఉంటది కదరా అల్ల పైకి. అవునవును అక్కడ ఉంటుంది. అక్కడ వెళ్దాం పద. ఎలాగో ఒకటి పదండి. దారి 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 పదండి. ఇటురా. ఇక్కడ పెద్ద చెట్టు ఉంటది, పదండి. అక్కడ ఉంది ఒకటి, రాని చూద్దాం. అక్కడ చూసి లేకపోతే అక్కడ అల్లడ ఒకటి చెట్టు. ఏట్రా అవి? దగ్గర చూపిస్తాను. సిల్వర్ మొక్కలేనా చూడండి. సిల్వర్ మొక్కలు ఇంత దూరం తెచ్చి బుట్టలు వేస్తున్నారు చూడు. చాలా భలే ఉన్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇవన్నీ అవేనా? అన్నీ అవే. ఇక్కడ వాటర్ పోయాలంటే చాలా దూరం కానీ చాలా కష్టపడుతున్నారు కదా. మరి ఇదేంట్రా గోతి? ఇది దుంప తాగండి. ఇది చూడు బాగున్నా. ఇంకా ఎండాకాలం కూడా ఇంత పచ్చగా ఉన్నాయంటే చూడు. ఇక్కడ ఆకులు తెచ్చి వచ్చి తీసేయాలి. తీస్తే ఇంకా ఎదుగుతాయి బాగా. అవునవును. ఆకులు మొత్తం క్లీన్ చేసి నేను వాటర్ పోయడానికి చాలా ఇబ్బంది. చాలా కిందకు ఉంది లోయ. ఇంత పైన తెచ్చి పోస్తున్నామంటే చాలా గ్రేట్ కదా. సరిపదా నా వాటర్ తెచ్చి ఇచ్చినా బాగుండు. ఇక్కడ అలసిపోయావా అప్పుడే? ఫుల్గా టైడా? ఇంకా ఉంది ఘాటి, చాలా ఘాట్ ఎక్కాలి. ఈ ఆవేశం వచ్చేస్తుంది. మీరు కూడా అలసిపోయారా? బాగా అమ్మా, ఆవేశం వస్తున్నది. రెస్ట్ తీసుకోండి అయితే కాసేపు. లొకేషన్ చూద్దాం. మన డ్రోన్ కెమెరా ఉంటే బాగుంది మా. మొత్తం చూపిద్దాం. కొందాం లేరా. డ్రోన్ కెమెరా లేక మా ఊరి అందాన్ని చూపెట్టలేకపోతున్నాం. ఇక్కడ నుంచి అలా ఎగిరేయాలి కదా. చాలా బాగుంటుంది పైకి అంటే. పైకి ఇంకొక ఇది ఉంది, రాయి ఉంది మా పైకి. మనమైతే అలా రాయి పైన వెళ్దాం ఫ్రెండ్స్. చూడండి రాయి పైన అయితే ఇది మొత్తం మంచి ప్లేస్ కనిపిస్తుంది. మనమైతే వెళ్దాం. చాలుతామా లేదా అక్కడ ఎక్కడానికి? లోపలైతే పెద్ద గృహ లాంటిది ఉంటుంది. గృహ ఉంటది లేరా ఎక్కడానికి? చాలుతామా లేదా? ఇది మామిడికాయలు పండుకుని ఇది మొత్తం చెప్తాం ఫ్రెండ్స్. మేమైతే అక్కడైతే పెద్ద గృహ ఉంటుంది. అక్కడైతే మనమైతే వెళ్దాం ఇప్పుడు. మొత్తం అంటుకొని పోయింది. నాకు మరీ రా బాబు, మొత్తం అంటేసి కష్టపడండి. మనమైతే చూడండి రాయి ఏదైనా ఉంటుంది మీకు చూపిస్తాను. మంచి లొకేషన్ చూడండి, చాలా అందంగా ఉంటుంది.
చాలా బాగుంటుంది, రెస్ట్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఎండాకాలం ఇక్కడ వచ్చి పడుకోవచ్చు కూడా. వర్షాకాలం కూడా పడుకోవచ్చా? వర్షాకాలం కూడా పడుకోవచ్చు, ఎందుకంటే కాడదు కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే మంచి లొకేషన్ కనిపిస్తుంది. చూడండి అటుపక్క చూడండి ఒకసారి. ఇది ఎండాకాలం కాబట్టి ఇలా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి డ్రోన్ వదలాలరా, చాలా బాగుంటుంది కదా. మొత్తం రాయి పైన నుంచి వదిలితే ఇంకా బాగుంటుందేమో. రాయి పైన వెళ్తాం కదా ఇప్పుడు. ఎర్లీ మార్నింగ్ వచ్చి వదలాలి కదా. అవును, మంచుతో ఎలా ఉంటుంది అంటే అలా ఉంటుంది. మంచు నిండిపోయి ఉంటుంది కదా ఇలాగా, చాలా బాగుంటుంది. మనం పైకి వెళ్దాం, పైన చూపిద్దాం. అవదర్రే అటు అది ఏ అటెందుకు వెళ్తున్నావురా? పిట్ట కూడా కనిపించదు ఇక్కడ, భలే ఉంది చూడు. శివారణ ఉంది చూడు, పడేవంటే ఇంకా కిందకి వెళ్ళిపోవడమే. జాగ్రత్త రే. ఈడనే ఉంది, ఈడనే చూడండి ఫ్రెండ్స్. అక్కడ ఒకడు ఉన్నాడు, పైకి వెళ్ళిపోయాడు. పిట్టాల దొర ఆడి పేరు. సరే వెళ్ళ పడతావు చూసుకో. చూస్తున్నావు అదే పిట్ట కూడా ఉంది, ఏమైనా ఉందేమో అని చూస్తున్నావు. ఏ మెల్లగా చెట్టు మొత్తం ఇడిసేలాగున్నావు. కొంచెం పైకి కట్టరా తాడు. అది ఇచ్చాడు ఇప్పుడు. ఇక్కడ ఏముందో ఏం లేదేమో. లేదురా అక్కడ ఏముండదు, ఏం లేదు మా ఇక్కడ. ఎగిరిపోయాయి. ఎగరబెట్టేసింది, మంచి పిల్లలు ఉండేమో కదా. నేను చూస్తాం కానీ ఇక్కడ మేము ఎక్కుతామా లేదురా బాబు. ఇదైతే మామిడి పండ్లు కాస్తే చాలా, ఇది మొత్తం అరిగిపోద్ది ఫ్రెండ్స్. ఇది మొత్తం నీట్గా ఉంటుంది. ఇప్పుడైతే మామిడి పండ్లు లేవు కాబట్టి ఈ విధంగా బూజు పట్టండి. పూత మాత్రం పుల్లు వచ్చింది కదా, ఇక్కడ ఎప్పుడు కూడా వస్తుందిరా. అవును, మనం ప్రయాణం చాలా డేంజర్ కదా అమ్మా. నువ్వు కిందకు వస్తావు చూసుకో. నేను కింద వస్తే నేను పైన పడతాను. సరే నువ్వు రాగలవా? ఏమో ఎక్కిరా. నేనైతే ఎక్కేసాను, నువ్వు ఎలా ఎక్కుతావు? చెప్పులు తీసేయి. చూడండి ఇదైతే ఒక పెద్ద లోయ ఫ్రెండ్స్. ఓకే ఇప్పుడు వచ్చాయి. నువ్వు ఎలా చెప్పడానికి బాగానే ఉందిరా, నీకు రోజు అలవాటు. వచ్చేస్తాను ఇప్పుడు. ఫ్రెండ్స్ మా బాధలు హెల్ప్ అయిన చేయరా, చెయ్యలేవురా. కర్ర ఇవ్వాలి, ఇది కర్ర ఉంది సమయానికి. మేమైతే పైకి వస్తాం చూడండి. ఉంటది లొకేషన్. పువ్వులు చూడు ఎలా కాస్తున్నాయి, చాలా బాగా కాస్తున్నాయి కదా పువ్వులు. కింద చూపించు. అలా ఊపితే మామిడి పండ్లు పడతాయి. ఇక్కడ నుంచే ఊపవచ్చు ఇలాగా ఊపడం కాదు, చూడు కిందకి వెళ్తావు. అవును రా, లేదు లొకేషన్ చూపిద్దాం. కిందకి ఇది ఉదయాన్నే అయితే చాలా బాగుంటుంది ఇది లొకేషన్. పూల దగ్గర లేదా పువ్వులు తీరడానికి వచ్చిండు తేనెగలు. బొల్లెడు ఉన్నాయి రా బాబు ఈగలు. ఎక్కడరా ఏరితేరాని కానీ నాకు భలే దాహం వేసేస్తుంది. వాటర్ తాగితే చూడు ఇవన్నీ నల్లగా అయిపోయాయి కదా ఎండకి. మొక్కలు ఎండిపోతుంటే మనమే బాగున్నాయా? ఎవడరా అక్కడ ఎక్కువ ఉన్నాడు? ఒకటి రెండు ఉన్నాయా? కష్టానికి ఒక చెట్టుకు వచ్చాం ఫ్రెండ్స్. ఇదేనా మా బాగా అయితే ఏరుతున్నాడు చూడండి. ఇవైతే ఇప్పుడు ఏ విధంగా కాల్చాలో ఏ విధంగా తినాలో మీకు దగ్గర నికోదార్ ఫోటో దిగితే నికోదార్కి ఏంట సియాడి కర్ర లట్టి
हसन की मैं మరి ఏమున్నది ఇద్దరు तो जावा काट करती వస్తే ఫ్రెండ్స్ అడ్డకాలు వేస్తున్నామంటే ఫస్ట్ అయితే చెక్ చేయాలి ఫ్రెండ్స్ లోపల అయితే ఏ విధంగా ఉంటాయో చెక్ చేయాలి उपड़ा गला सुखा गला ना ఇవి అయితే ఎండిపోయినాయి చూడండి सुखा गला गानी మనమైతే పచ్చిది విరుద్దాం పచ్చిది బాగుంటది ఎట్లా తింటే బాగుంటుందేమో కానీ కొద్దిగా సేదుగా ఉంటుంది ఫస్ట్ అయితే చెక్ చేయాలి ఫ్రెండ్స్ బెగ్గి హిటెత్తున్నాయినా ఎట అవును బేగ్ కూడా అందరూ మరి కాలుస్తారు మంచివే పిక్కలు మంచిగా ఇదిగో హైలైట్ ఉన్నాయి ఎక్కువ లేవా ఉన్నాయా బాగున్నాయి కదా చాలా బాగుంది బాగానే ఉన్నాయి కానీ ఏమైందాక భలే ఉంది పిక్క తిని చూడు ఇది ముదురు ఉంటేనే మోద్దాం రా లేదంటే లేదురా లేదు బాగానే ఉంటాయి అంటే ఫ్రెండ్స్ చూడండి కాల్చినప్పుడు అయితే ఈ విధంగా ఉంటుంది కొద్దిగా సేదుగా ఉంటుంది ఫ్రెండ్స్ కాల్చకుండా తిని చూసి చెప్పురా ఎలా ఉంటుందో బాగుందా చాలా బాగుంది కానీ కొద్దిగా సేదుగా ఉంది ఇవి కాలిస్తే ఇంకా బాగుంటాయి అయితే చివరి దాకా చూడండి ఏ విధంగా కాల్చాలో ఏ విధంగా వదలాలో దగ్గర చూపిస్తాను మీకు ఇదేనా చాలా చిన్నగా ఉంది కదా ఇది ఒక్కటి ఉంటుంది మందులో లేదు రెండు ఉంటాయి ఒకటి రెండు మూడు ఉంటాయి ఇక్కడ మాత్రం ఒకటే ఉంటుంది రా అక్కడ ఒకటి ఉంటుంది అది కూడా వదలవా ఇది కూడా వదలం ఒకటి ఒకటి పైకి ఉన్నాయి ఇది కదా అది నువ్వే వేస్తున్నావా ఇది ఎండిపోయిందేమో చూడు ఎండిపోయిందమ్మా లోపల ఏ విధంగా తెచ్చుద్ది లేదు ఎండలేదు అయితే మంచివి కావేమో లేదు మంచిదే ఎండిపోయింది అదే అదే జాగ్రత్త ప్రయోగాలు అటు చేయకురు ఎండిపోయిన కొమ్మ పట్టుకున్నావు నువ్వు చాలా స్ట్రాంగ్ ఉంటాయి చెక్ చేయి పిక్క చెక్ చేయి ఫస్ట్ చాలా బాగున్నాయమ్మా ఒకటి తీ బయటికి తీ చూద్దాం కత్తి ఉండాలి బాగుందా అది చాలా బాగుందమ్మా ఓ చాలా లావుగా ఉంది ఇందాక నువ్వు చూసావు కదరా టేస్ట్ ఇప్పుడు నేను చూస్తాను బాగున్నాయి చాలా బాగున్నాయి ఇది అయితే ఏరుదాం మొత్తం బాగున్నా చాలా బాగుందిరా తినకుండా చూస్తాం కానీ చెట్టు ఎక్కుతున్నాడు ఇది మెల్లగా ఎక్కువ నడిచేస్తావు ఇది అడ్డపడి కాదు చూడు కింద కొర్రు ఉంది గుచ్చుకుంటుంది అలాగొచ్చేయకుండా ఎందుకు మీకు బాధ అలాగొచ్చేయాల్సింది చాలా మెల్లకెళ్ళి రావు మెల్లగా రోయ్ ఓ తాడు మీద ప్రయోగం ఏంటారు నువ్వు కోతిలాగా ఎక్కేస్తున్నాడు అడే రే జాగ్రత్త తాడు తెగిపోద్ది కూడా నా మీద ఆయన పడవేసిస్తా జాగ్రత్త కోతిలా కనిపిస్తున్నావురా ఒరే తెగిపోదురా చిన్న తాడులాగా ఉందిరా జాగ్రత్త జాగ్రత్త దొంగలాగా తెగిపోదు రే
ఈ చెట్టు కూడా ఇరిగిపోయేలాగా ఉంది. చెట్టు కూడా ఇరిగిపోయేలాగా ఉంది. జాగ్రత్త. దిగేసి అక్కడ ఎక్కుతానా? దిగేసి ఎక్కు. మెల్లగా మెల్లగా. ఎలా దిగుతావు? ఏడ్రా ప్రభాస్ లాగా ఇడుచుడు విన్యాసాలు చేస్తున్నాడు. బాహుబలి. పడ్డావా? నేను పడతాను మళ్ళీ ఎక్కాలి ఇప్పుడు. తెగిపోద్ది రే, వద్దు. తెగిపోద్ది రే. నీ ఏదో ఊయలు ఆడుకుంటున్నాడు ఆట. అది రాదురా కిందకి. అలాగే రే. తెగానే పోతే మొత్తం ఐరేసావా? ఇంకా 2 అన్నా లే. ఫ్రెండ్స్ చూడండి, ఓకేనా ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే ఏ విధంగా పట్టాలో మీకు అయితే చూపిస్తున్నాను. చూడండి, ఇల్లు కడతావు ఎట్టుకోకపోతే. ఇల్లు కాదే, ఏ విధంగా పట్టాలో చూపిస్తాను. మరి ఈ దగ్గర ఇక్కడ పెడుతున్నారు. అది చిన్న చిన్నవి పడ అయితే ఈ విధంగా మంచిగా పట్టచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఎంతకు పట్టచ్చు. చిన్న చిన్న పటాక ఇది ఎంతనో పైకి ఎత్తవచ్చు. అయిపోయింది అన్ని ఇల్లు. అయిపోయింది. ఇల్లది ఒకటి వదిలేసారు. ఇల్లది వెనకాల చిన్నది పటాక చిన్నది. చేయి ఫుల్గా పట్టుకోవచ్చు. చూడండి, ఇక్కడ పట్టచ్చు. అసలు పడవు. చూడండి, ఈ విధంగా వెళ్తారనమాట. అలాగే వచ్చిందారే ఆ కత్తి. నా కత్తి బాగా కత్తి తీసుకెళ్ళావా? ఫ్రెండ్స్ మనమైతే ఏరాము, కానీ తక్కువ ఏరాము. ఇప్పుడైతే మళ్ళీ ఏరుదాము, ఎందుకంటే మనం తిని ఇంటికి కూడా తీసుకెళ్ళాలి కదా. అందుకే మనమైతే వేరే దారి అవుతాం. ఇక్కడ దగ్గరే ఉన్నాయి రోయ్. ఇదైతే చాలా పెద్ద చెట్టు. ఇక్కడైతే దగ్గర ఉన్నాయి కదా, చాలా పెద్ద చెట్టు ఇది. ఇప్పుడైతే ఇక్కడ ఎక్కి మరీ ఏరాలి. ఫ్రెండ్స్ నేనైతే అడ్డపిక్కలు ఏరేస్తాను. ఇంకా ఇప్పుడు దాన్ని ఏ విధంగా కాల్చాలో మీకైతే చూపిస్తున్నాను. ఇప్పుడైతే కర్రలు ఊరే ఆ కర్రలు సరిపోతాయి కాల్చడానికి. చూడండి, సరిపోతాయి. బోల్డ్ అయిపోతాయి. సరిపోరండి. చూడండి, ఇది కాల్చాలంటే ఫస్ట్ అయితే కర్రలు పెట్టాలి. కర్రలు పెట్టిన తర్వాత ఇదైతే ఈ విధంగా పెట్టాలి ఫ్రెండ్స్. చూడండి, ఈ కర్రలు సరిపోరా? సరిపోవు, కానీ ఈ విధంగా పేర్చాలి ఫ్రెండ్స్. మొత్తం అయితే పైన వేయాలి. పైన వేసిన తర్వాత కింద అయితే మంట పెట్టాలి.
యాడ్ చేస్తాం. దీన్ని అయితే ఇప్పుడు ట్రాన్స్పరెంట్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఫ్రెండ్స్ మనం అయితే తయారు చేస్తాం. దీన్ని అయితే ఇప్పుడైతే కాలుద్దాం. ఇప్పుడైతే నేను అగ్గి పెడుతున్నాను చూడండి. ఆకులకి ఏం ముట్టుకుంటుందిరా? ఉంటుంది కాలట్లేదు, ఇది వేరేది మార్చాలి, మార్చాలి. ఇక్కడ ఆ పుల్లలు తక్కువ ఉన్నాయి చూసుకో. అవును, ఇంటికి వెళ్తావు. చాలా దూరం కదా వెళ్ళాం. ఇటు సైడ్ కొట్టు. లేదు, నేను జేబులో పట్టున్నాను కదా. ఎందుకు పారేస్తావు నువ్వు? ఈ రోజు ఈడ వెలిగించినట్టే. ఎండ ఎండ ఉంది కదా, ఎండ పెడదాలి. ఒక్క పుల్లతో పెట్టావా? అక్కడ నిల్చోరా. అవి ఏమి కాలుతాయి రా తక్కువ కర్రలతోటి, కారిపోయేలాగా ఉంది. ఎంతసేపు వెయిట్ చేయాలి? వెయిట్ చేయాలి, 30 నిమిషాలు వెయిట్ చేయాలి. సరే సరే. ఫ్రెండ్స్ ఇవైతే తిప్పి తిప్పి కాల్చాలి ఫ్రెండ్స్. ఇది చూడండి, ఒక పక్క కాలింది, ఇంకో పక్క కాలేదు. ఇలా తిప్పాలి, ఇలా తిప్పితే బాగుంటుంది. రెండు పక్కలు కూడా కాలుతుంది. అప్పుడు ఒలవడానికి చాలా సింపుల్గా ఉంటుంది. ఇలా తిప్పి కావాలి. కాలుతుంది. చాలా వేడిగా ఉంది, ఎండ కదా. బొగ్గులా మాడిపోయేవి. మంటకి ఫ్రెండ్స్ చూడండి, ఇవైతే కాలనీ చూడండి. కాలనీ ఇవి ఈ విధంగా ఉంటాయి. కాలనీ ఇప్పుడైతే కాలనీ తీస్తున్నాను. చూడండి, ఇది అయితే కాలుతుంది. అగ్గి మాడిపోతున్నాయి. మరి ఎక్కడ అయితే అలాగే ఉంది. అది మాత్రం ఉబ్బిపోయింది. బాగుంటుంది, చాలా బాగుంటుంది. చాలా దళసరిగా ఉన్నాయి కదా, గింజలు చాలా పెద్దగా ఉంటాయి. ఏదో ఒకటి ఒలిసి చూపించు, అలా ఉంటుంది చూద్దాం. ఫ్రెండ్స్ నేనైతే ఇలా తిప్పుతున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా తిప్పాలి. ఈ విధంగా కట్టుకుంటే చాలా మంచిగా కాదు. చూడండి, కొంత అయితే మొత్తం కాలిపోయింది. ఇది ఓకే. వేడి వేడి ఉన్నప్పుడే తీయాలి, నీట్గా వస్తుంది. ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఒలిసి ఒకటి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, కాలిపోద్ది చేతి. లోపల ఏ విధంగా ఉంటుందో చూడాలి. వీటిని ఉడకబెట్టి కూడా తింటారు ఫ్రెండ్స్. ఉడకబెడితే పెద్ద బాగోదు, కాల్చి తినాలి, ఇప్పుడే బాగుంటుంది. కాల్చి తిందామంటే కొద్దిగా కష్టంగా ఉంటుంది. చాలా గట్టిగా ఉంటుంది. ఆవిరి ఆవిరి కాలింది కదా బాగా. ఆవిరి ఎలా ఉంది చూడు. ఈ పిక్క లీటర్ బాగుందిరా. తీయడం రాలేదు. జారిపోతుంది.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. देखो మీకు వీడియోలు మళ్ళీ మళ్ళీ కావాలంటే లైక్ చేయండి, ఫాలో చేయండి, మర్చిపోద్దు. బాయ్ ఫ్రెండ్స్. बाय फ्रेंड्स, क्या कर